హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి దోసకాయ రోటి పచ్చడి అండి. ఈ రోటి పచ్చడిని నేను చూపించిన విధంగా ఇలాగే తప్పకుండా అన్నీ కనుక ఫాలో అయ్యి చేస్తే సూపర్ టేస్టీగా వస్తుందండి. చాలా చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ఎలా ఉందో కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ పచ్చడి కోసం ముందుగా ఒక మీడియం సైజ్ దోసకాయ తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసేసి సీడ్స్ ఇంకా కండ అంతా కూడా ఒకసారి టేస్ట్ చేయాలండి. చేదు లేకుండా ఉండేలా చూసుకోవాలి. చేదు ఉంటే అస్సలు బాగోదండి, మన వంటకి పనికిరాదు. ఈ విధంగా కొన్ని స్మాల్ పీసెస్ పక్కన ఉంచుకొని లాస్ట్లో కలుపుకోవడానికి ఉంచుకోవాలండి. తర్వాత దోసకాయ ముక్కలు విత్ సీడ్సే ఉంచుకోవాలండి. సీడ్స్లో చాలా పోషక విలువలు ఉంటాయి. చాలామంది సపరేట్గా కొనుక్కొని కూడా తింటారు కదా, అందుకని సీడ్స్ కూడా వాడండి పచ్చడికి. ఈ దోసకాయ ముక్కలతో పాటు తగినన్ని పచ్చిమిరపకాయలు అలాగే ఒక చిన్న సొరకాయ ముక్క కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత తాలింపులో కొద్దిగా 1 టేబుల్ స్పూన్ పీనట్స్ ఇంకా నువ్వులు కూడా యాడ్ చేసి తర్వాత ఈ తరిగి పెట్టుకున్న ముక్కలన్నీ కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఈ మొత్తం కూడా ఒక పావు గంట పట్టిందండి నాకు. మీడియం ఫ్లేమ్లో వేయించుకొని పచ్చిగా లేకుండా అన్నీ ఉడికిన తర్వాత ఒక 2 రెబ్బల చింతపండు వేసేసి స్టవ్ ఆఫ్ చేస్తే ఆ వేడికి చింతపండు కూడా మగ్గిపోయిద్దండి. ఈ ముక్కలన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని తగినంత సాల్ట్ వేసుకొని రుబ్బుకుంటే సూపర్ టేస్టీ దోసకాయ పచ్చడి రెడీ అవుతుందండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది రైస్లోకి మీరందరూ కూడా తప్పకుండా ఇలాగే చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇదంతా పచ్చడి రుబ్బుకున్న తర్వాత మనం ముందుగా ఫస్ట్ స్టార్టింగ్లో కొన్ని స్లైసెస్ పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పచ్చి దోసకాయ ముక్కలు వేసుకొని కలుపుకొని ఇందులో తాలింపు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. మరి ఈ రెసిపీ మీరు అందరూ కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో మెన్షన్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.